SSTV. హాయ్ యూస్ వెల్కమ్ టు SSTV. 5 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నప్పటికీ ఇక రాదేమో అనుకున్న తరుణాలు ఉన్నాయి. అదేనండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా హిట్టా ఫట్టా లేదా సోసోగా ఉందా చూసారుగా థియేటర్స్లో హడావిడి ఎలా ఉందో అనేది. ఈ స్టోరీ గురించి చెప్పాలంటే ఇది ఒక ఫిక్షన్ స్టోరీ. ఇది నిజంగా జరిగింది కాదు, అంటే కల్పితమైన కథగా అనుకోవచ్చు అన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని కథని రాయటం జరిగిందని చెప్పొచ్చు. దీన్ని తీసే డైరెక్టర్ కరెక్ట్ గా తీసినట్లయితే అది సూపర్ డూపర్ హిట్ అయి ఉండేదని చెప్పుకోవచ్చు. చాలా లేట్ అవ్వడం, అలాగే డైరెక్టర్స్ మారడం కూడా మూవీకి కొంచెం మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక విజన్ తో డైరెక్టర్ సినిమాని తీస్తాడు. అయితే ఆ డైరెక్టర్ చేంజ్ అయినప్పుడు వేరొక డైరెక్టర్ ఆ మూవీని తీసుకున్నప్పుడు తన విజన్ లోనే వెళ్తాడు కదా. పాత విజన్ ఏ విధంగా ఉందనేది తన ఊహ కూడా చేయలేడు. అందుకే వీరమల్లుకి ఇది కూడా మైనస్ అని చెప్పాలి. అయితే ఆ కాలంలో ప్రజల్ని మతం మార్చుకోవాలని వాళ్ళు ఒత్తిడి చేస్తుండడం, ఎవరైతే మతం మార్చుకోరో హిందువులుగానే ఉంటారో వాళ్ళు ఒక స్పెషల్ శిస్తును కడుతూ ఉండడం ఈ మూవీలో చూపించడం జరిగింది. అయితే ఇది నిజంగా జరిగిందని అనుకోవచ్చు. అప్పుడు జరిగిన దురాగతాలను ఇప్పుడు ఉన్న పవన్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని అలాగే మంచి ఫైట్స్ తో తీయాలని ప్లాన్ చేసినట్టున్నారు. అయితే కొంచెం గజిబిజిగా అయినప్పటికీ కూడా మ్యాటర్ అయితే జనాలకు అర్థమైంది అనుకోండి. హరిహర వీరమల్లు స్టోరీ విషయానికి వస్తే బ్రీఫ్గా చెప్పేసుకుందాం. మొహమ్మదీలు ప్రజల్ని ఆ కాలంలో, అంటే బ్రిటిష్ వాళ్ళు ఇంకా రానప్పుడే నవాబులు ప్రజల్ని ఏ విధంగా హింసించేవాళ్ళు, వాళ్ళ యొక్క శిక్షలు ఎంత కఠినంగా ఉండేవి, వాళ్ళ పాలనలో ప్రజలు ఎంత మగ్గిపోతూ ఉండేవారు అనేది ఈ సినిమాలో మనకి చూపిస్తారు. కిరవాణి సంగీతం బాగుందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లోని సెట్స్ కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో కంగరగా తీసారనుకుంటాను. ఇంకా అంతకన్నా ఎక్కువ మాట్లాడను. ఇంకొకటి డైరెక్ట్గా చెప్పాలంటే వన్ మ్యాన్ ఆర్మీ అనుకోవచ్చు, పవన్ కళ్యాణ్ వల్లే అని అనుకోవచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెర మీద కనిపించారు కాబట్టి ఫ్యాన్స్కి అది పండగ. సినిమాని ఎలా అన్నా చూడాలి అనే తపనతో వెళ్తారు. ఫ్యాన్స్ వల్ల కూడా కొంచెం సినిమా హైప్ అవుతుంది అనమాట. అంటే మనం ఎక్కువ ఎంత ఎక్స్పెక్ట్ చేసామో దాన్ని రీచ్ అవ్వలేదు అనే చెప్పుకోవచ్చు. అంటే ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికి 100% లేదు. అదే ఫైనల్ రిజల్ట్ చెప్పాలంటే. చూసారు కదా, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం చూస్తూనే SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.